నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే భక్తి ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి మనకున్న సందేహాన్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురువుగారు, మనకెంతో ప్రేమగా ఉన్నవాళ్ళు నానమ్మలు, అమ్మలు అవును. అలా ఉంటారు కదా! బాగా సంపాదించుంటారు. వారికి సంబంధించిన వస్తువులు బంగారం గానీ, బట్టలు గానీ, వాళ్ళు వాడుకున్న బెడ్స్ కానీ, అవును. ఇవన్నీ ఏం చెయ్యాలి? అంటే కొంతమందేమో వాటిని వాడకూడదు అది ఇది అంటారు. కానీ కాస్ట్లీ పట్టు చీరలు అవి కొని ఉంటారు. బంగారం అయితే తప్పు, ఎవరు వదిలిపెట్టట్లే. అవును. కానీ వాళ్ళు వాడిన వస్తువులు కానీ, వాళ్ళు కట్టుకున్న చీరలు కానీ ఏం చెయ్యాలి? మనం వాడుకోవచ్చా? ఎవరికైనా పంచిపెట్టాలా? ఒక చక్కటి పరిహారాన్ని మాకు చెప్పండి సార్. తెలియచేద్దాం. అలాగే మీరన్నట్టుగా మంచి విషయమే. ఎందుకంటే ఇది చాలామంది వీటిపైన కామెంట్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. వీటి గురించి చెప్పిన వాళ్ళు ఉన్నారు. వీటి గురించి కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాస్తవంగా చెప్పాలి అంటే మనకు ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అనేటివి 2 ఉంటాయి. పట్టు, విడుపు. అలాగే మనం ఏంట్రా అంటే ఇక్కడ కొన్ని విషయాలలో తప్పకుండా మనము తూచా తప్పకుండా ప్రతిదీ ఆచరించాల్సిందే, పాటించాల్సిందే. మన ధర్మంలో ఉండే నియమాలు తప్పకుండా ఆచరించాల్సిందే. అది కూడా ఏంటి అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరన్నట్టుగా వస్తువులు అలాగే విలువైనాటి అవుతేనేమో పారేయరు, విలువ లేనాటి కాబట్టి పారేస్తారా? మరి చాలామంది అడిగిన విషయమే. ఇప్పుడు బట్టే అన్నారు మీరు, నూతన వస్త్రం అనుకుందాం. ఆయన ధరించారు కాబట్టి, ధరించిన తర్వాత ఆ వస్త్రం మీద చనిపోయారు కాబట్టి అది కలిపేస్తారు అనుకుందాం. ఇది ఆయనతో పాటు కలిపేస్తారు అనుకుందాం. మరి ముందు ధరించిన బట్టలన్నీ కూడా ఏమిటి అనేది మీరు అడిగే సందేహం. పట్టుబట్టలు అలాంటివి కూడా ఉంటాయి. లేదు మంచమే అనుకుందాం. అలాగే ఆ మంచం పైన మరణించాడు, మరి ఆ మంచాన్ని కూడా తీసుకుపోయి తనతో పాటే కాల్ చేస్తారు. మంచం పైన మళ్ళీ పనుకోరు ఎవరు కూడా. ఎందుకంటే ఆ మంచానికి ఓ లెక్కలు ఉన్నాయన్నమాట. ఆ మంచం పైన ఎవరు పనుకోకూడదు ఇంకా మరణించిన తర్వాత. అయితే అందులోను మరి అనారోగ్యాన పడి దీర్ఘకాలికంగా ఆ మంచం మీద ఉండి మరణించిన వాళ్ళైతే అస్సలు ఆ మంచాన్ని తీసుకెళ్ళి దహనం చేయాల్సిందే, పనికిరాదు. ఎందుకంటే అది అంతే. దాని గురించి మనం వాదిస్తూ పోతుంటే ఎన్నో వస్తూ ఉంటాయి. అయితే మంచం కాబట్టి పారేస్తారు. మరి తన శరీరం పైన బంగారం ఉంది. ఏమంటే శరీరం పైన బంగారం ఉంది, మరి బంగారాన్ని కూడా పారేస్తారా? అంతే కదా. బంగారం కాబట్టి విలువైంది కాబట్టి దాన్ని దాచుకుంటారు. మంచాన్ని కాల్చేస్తారా, పారేస్తారా? ఎందుకంటే అంత పెద్ద విలువైంది కాదు కదా అని. అలా కాదు. ఇందులో బంగారానికి వచ్చి మైలు ఉండదు. వాస్తవంగా ఏది ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడదు అనేది మనం ఇప్పుడు ఈ విషయాలు తెలుసుకోవాలి. నీటికి మైలు ఉండదు, నీటికి మైలు అనేదే ఉండదు. ఎలా అంటే మనము భూమి మీదకి గర్భం నుంచి ప్రవేశించిన క్షణం నుంచి కలి నీళ్ళు అంటారు, నీళ్ళు అక్కడి నుంచి పోయే వరకు కూడా నీటితోనే పని. మన సర్వేంద్రియాలని శుభ్రం చేసుకుంటాం. నీటికి అనేది మైలు ఉండదన్నమాట. అదేవిధంగా లోహాలు అంటే 5 లోహాలు. ఇందాక నగలు ఎవరైనా కొంతమంది కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇది బంగారము, వెండి, రాగి, ఇత్తడి, కంచు, ఇలాగే వాటితో పాటు ఇంకా కొన్ని లోహాలు ఉన్నాయి. అలాగే వీటికన్నిటికీ కూడా మైలు ఉండదు. ఇనుముకు మైలు ఉంటుంది. ఇనుముకి మైలు ఉంటుంది. కొన్ని లోహాలంటే ఇంకా చెప్పాలంటే అల్యూమినియం, సత్తు లోహం, ఇటువంటి కొన్నిటికి మాత్రం. అయితే వీటికి మైలు ఉండదన్నమాట. ఈ పంచలోహాలకు ఉండదన్నమాట. అలాగే ఆ విషయంలో మనం ఇందాక చీరలే అన్నారనుకుందాం, పట్టు చీరలు అన్నారు మీరు. పట్టు చీర అంటే మామూలు చీరకి పట్టు చీరకి వ్యత్యాసం ఉంది. పట్టు చీర అనేది ఏంటంటే బంగారంతో పూత పోసి పోగు చేసి నేసిందే పట్టు చీర.
కొన్ని లేదంటే సిల్వర్ అంటే వెండి మనం కాంచి దాన్ని కరగదీసి దాన్ని పట్టు తయారు చేసి వెండితో నేసిందే వెండి పట్టు చీర. ఓకే. ఇవన్నీ కూడా వాటికి ఎలాగో మైలు లేదని చెప్పామో అదే విధంగా పట్టు చీరకు కూడా మైలు ఉండదు. దాన్ని వాళ్ళు స్త్రీలు చనిపోయారు, నూతన వస్త్రాలే, వాళ్ళు వాడినవే. వాటిని మనము పారేయాలనా, కాల్ చేయాలనా, లేకపోతే ఎవరికన్నా దానం చేయాలనా అన్నది మనము విలువైనటివి కదా అని కాదు. వీటికి మైల్ లేదు కాబట్టి వీటిని ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఎవరైనా వాడుకోవచ్చు. ఓకే. అంటే మామూలుగా ఆవిడ పట్టుబట్టలే కాకుండా కొన్ని మామూలు నిత్యం మామూలు వస్త్రాలు నన్ను అడిగితే వాడకపోవడం మంచిది. ఓకే. అంటే మనం వాడకపోయినా రోడ్ల మీద అక్కడ ఇక్కడ కదా, ఇవ్వచ్చు, వాళ్ళకి ఇచ్చేయచ్చు కూడాను. దానివల్ల ఎటువంటి ఇది లేదు. అయితే ఆ చీరను పట్టుకొని ఎవరన్నా ఏదన్నా చేస్తారా అనేది చనిపోయిన వాళ్ళని గురించి మళ్ళీ ఇంకా చేసేది ఏం లేదుగా, అయిపోయింది. అంటే ఇక్కడ కొంత అనుమానాలు. చనిపోయిన వాళ్ళేం చేయలేరు, వాళ్ళు ఏదైనా చేయాలనుకున్నా వాళ్ళకే రివర్స్ అది. అంటే ఈ మధ్య కాలంలో నేను విన్నదండి యూట్యూబ్ లో, కొంతమంది అమ్మలు పెద్దవాళ్ళు యూట్యూబ్ లో మన బట్టలు దానం చేస్తే మనకు బట్టలు దానం చేస్తున్నారా, ఇక మీరు దరిద్రం కొనుక్కున్నట్లే, ఎవరికి పేదలకు బట్టలు దానం చేయొద్దు, బట్టలు అంటే అంత పవిత్రం, వాటిని చేస్తే ఇంకా దరిద్రం వస్తుందంటారు. అది ఎంతవరకు నిజం నాకే తెలియదు. అంటే వాస్తవంగా చెప్పాలి అంటే వస్త్రాలను, చినికిన వస్త్రాలను దానం చేయొచ్చు. చినిగిన పాతవే చినికిన వస్త్రాలను అయితే దానం చేయొచ్చు. చెయ్యొచ్చు అంటారు. చినిగిన వస్త్రాలు ఎవరు తీసుకుంటారు? ఏదైనా తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఉండగా వాడుతున్న వాటిని దానం చేయకూడదు. మనం వాడుతున్న వాటిని దానం చేయకూడదు. చినిగిన వస్త్రాలంటే ఇంకా వాడం కాబట్టి వాటిని మనం దానం చేయొచ్చు. అయితే ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే మనం ఇందాక మీరు అన్నట్టుగా మంచం చనిపోయారు, ఆ చనిపోయినటువంటి ఆ బెడ్ను, ఆ దిండును, ఆ మంచాన్ని కూడా వాళ్ళతో పాటే వాటిని కాల్ చేయాలి. మళ్ళీ ఆ గుర్తులు ఇంట్లో ఉంచుకోకూడదు. గుర్తు అనేది కాకుండా అందులో తను ఏళ్ల తరబడి తన మంచం పైన నిద్రించాడు కాబట్టి ఆ ఆత్మ అనేది మనము దాన్ని తగలపెట్టకుండా, కాల్ చేయకుండా ఎట్లాగే ఇంట్లో ఉంచుకున్నామంటే దాని ఆత్మ అనేది కూడా మళ్ళీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలాగే తద్వారా ఆ మంచం మీద పనుకునే వాళ్ళకి ఎవరికైనా మళ్ళీ పీడించే అవకాశం ఉంది. కాబట్టి అందుకనేసి ఆ మంచాన్ని కాల్ చేయాలి. అయితే మంచానికి కూడా శక్తి ఉంది కానీ పనికి రాదు. మంచానికి కూడా శక్తి ఉంది. 4 కాళ్ళు, 4 జాములు సంచరించేటువంటి మంచం అది. ఆ మంచం పైకి పాముల్ని ఎటువంటి వాటిని పైకి ఎక్కనిది ఆ మంచం కూడా. అటువంటి శక్తి కలిగిందే, ఎనర్జీ కలిగిందే, కానీ పనికి రాదు. వీటికి మనము ఏది ఉండాలి, ఏది ఉండకూడదు, ఏది మనం చెయ్యాలి, ఏది చేయకూడదు అనే నియమాలు అనేది కొన్నిటికి ఉంటాయి. ఆ విధంగా అందులో భాగంగా వస్త్రాలైనా సరే, మంచమైనా సరే, లేదా ఇంకా కొన్ని వస్త్రాలు ఉండకూడదు, వాటిని పాడేయాలి. మనం తినే కంచమైనా సరే దాన్ని పాడేయాల్సిన అవసరం లేదు. ఇట్లా ఏది చెయ్యాలో ఏది చేయకూడదో మనం ప్రతిదాన్ని కూడా మనము తెలుసుకొని ఆచరించి చేయడం మంచిది. వాటి గుర్తులు మనకు జీవితకాలం కొన్ని మెమరీస్గా ఉంచుకోవడం అవసరం. అట్లనేసి అన్నిటినీ ఉంచుకోకూడదు. అన్నిటినీ ఉంచుకోకూడదు. కొన్ని వస్త్రాలు అయితే మీరు అన్నట్టుగా వాటిని కాల్ చేయడము, లేదా కొన్ని అవి పనికిరాని వాటి దానం చేయడము, ఇట్లా చేయవచ్చు. అన్నీ కూడా చేయకూడదు. అలాగే అట్లనేసి మనము అన్నిటినీ ఇంట్లో ఉంచుకోకూడదు కూడా. అది ఒక నెగిటివ్.